ఆచి చికెన్ మసాలా. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలతో జమ్మూ కాశ్మీర్ కొట్టుకుపోతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా కిస్తవాడలో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు సైట్కు వెళ్లే రహదారిపై భారీగా బురద పేరుకుపోయింది. ఫలితంగా వాహనాలు, మిల్లులు, యంత్రాలు అందులో చిక్కుకుపోయాయి. మరికొన్ని రాళ్ల కింద కూరుకుపోయాయి. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆకస్మిక వరదల కారణంగా బురద, బండరాలు ప్రాజెక్టు ప్రాంతంలోకి కొట్టుకువచ్చాయని అధికారులు తెలిపారు. దీనివల్ల ట్రక్కులు, ఇతర నిర్మాణ పరికరాలతో సహా అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి కూడా దెబ్బతిందన్నారు. అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిని శిథిలాల కింద చిక్కుకుపోయాయని, వాటిని వెలికి తీయడానికి, ప్రభావిత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే హైవేపై భారీగా బురద పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రియాసీ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో కూడా ఆకస్మిక వరదలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంతకుముందే హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా వాగులు, నదులు, సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇదిలా ఉండగా రానున్న 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఫలితంగా జూలై 12 వరకు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక కాంగ్రా, కుళ్ళు, సిమ్లా, సోలాన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో జమ్మూ కాశ్మీర్ కొట్టుకుపోతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా కిస్తవాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు సైట్కు వెళ్లే రహదారిపై భారీగా బురద పేరుకుపోయింది. ఫలితంగా వాహనాలు, మిల్లులు, యంత్రాలు అందులో చిక్కుకుపోయాయి. మరికొన్ని రాళ్ల కింద కూరుకుపోయాయి. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆకస్మిక వరదల కారణంగా బురద, బండరాళ్లు ప్రాజెక్టు ప్రాంతంలోకి కొట్టుకువచ్చాయని అధికారులు తెలిపారు. దీనివల్ల ట్రక్కులు, ఇతర నిర్మాణ పరికరాలతో సహా అనేక వాహనాలు బురదలో కూరుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి కూడా దెబ్బతిందన్నారు. అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిని శిథిలాల కింద చిక్కుకుపోయాయని, వాటిని వెలికి తీయడానికి, ప్రభావిత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే హైవేపై భారీగా బురద పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రియాసీ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలకు కూడా ఆకస్మిక వరదలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంతకుముందే హెచ్చరిక జారీ చేసింది.
ముఖ్యంగా వాగులు, నదులు, సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇదిలా ఉండగా రానున్న 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఫలితంగా జూలై 12 వరకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రా, కుళ్ళు, సిమ్లా, సోలాన్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.